ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తనలు గ్రంథంలో నుంచి 145వ అధ్యాయము 18వ వచనము. తనకు మొరపెట్టు వారి కందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా నున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తనకు మొరపెట్టు వారికి, తర్వాత నిజముగా మొరపెట్టు వారికి. మరి దేవునికి మొరపెట్టువారు, మరి నిజముగా మొరపెట్టువారిని ఎందుకు 2 సార్లు దేవుడు ఇక్కడ మెన్షన్ చేశాడు ఈ వాక్యాన్ని? ఎందుకు 2గా మరి దేవుడు మాట్లాడి ఉన్నాడంటే, కొంతమంది దేవునికి మొరపెట్టుకుంటారు. ఎలా అంటే, వారి అవసరత తీరేంత వరకు దేవునికి మొరపెట్టుకుంటారు. లేకపోతే దేవునికి ప్రార్థన చేయాలి కదా అని కొంతమంది దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే బాధ వచ్చినప్పుడు ఎక్కువగా మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ నిజము అని ఎందుకు అన్నాడు అంటే, నీకు బాధ వచ్చిందనో, నీకు సంతోషం వచ్చిందనో, లేకపోతే నువ్వేదో కృంగి ఉన్నావనో, వేదనతో ఉన్నావనో కాదు, కానీ దేవునికి నువ్వు పూర్ణ హృదయముతో, నీ హృదయానుసారంగా దేవుణ్ణి మొరపెట్టుకొని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు సమీపంగా ఉంటాడు అంటున్నాడు దేవుడు. అవసరానికి మొరపెట్టుకోవటమో, లేకపోతే కొంతమంది బయట ఉంటారు కదా, మనతో అవసరం ఉంటేనే మనతో ఉంటారు. మనతో పని అయిపోయిన తర్వాత వారు మనతో ఉండరు. అంటే మన నుంచి సహాయం పొందుకున్నాక ఇక మనకి ఫోన్ చేయరు, ఏం చేయరు, ఇక కలవరు. మనకు సహాయం పొందుకునేంత వరకు మాత్రము ఇక మనతోనే ఉంటారు. అది నిజమైనది కాదు. ఎందుకంటే నిజమైనది ఎలా ఉంటుందంటే, సహాయము పొందుకున్నా పొందుకోకపోయినా ఏది ఏమైనా సరే, మరి ఎప్పుడు మరి మంచిగా ఉండి మంచిగా మాట్లాడతారో వారే నిజమైన స్నేహితులు అనమాట. అందుకే ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, నిజముగా మొరపెట్టే వారికి అందరికీ, నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. అట్లా మొరపెట్టుకుంటే గనక దేవుడు ప్రతి ఒక్కరిలో నుంచి మనల్ని బయట వేస్తాడు. ప్రతి అవసరతలు తీరుస్తాడు. ప్రతి ఒక్క ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి, నిందల అవమానాల నుంచి మనల్ని తప్పించే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి దేవుడు అనమాట. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుడికి మనం ఎప్పుడు మొరపెట్టుకోవాలి, అన్ని వేళల్లో మొరపెట్టుకుంటూ ఉండాలి. మరి చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి రాజా, నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. మా తండ్రి వందనములు, మా దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. నీకు నిజంగా మొరపెట్టుకునే కృపను మాకు దయచేయండి. నీకు నిజంగా నా పరమ తండ్రి యేసయ్య, నీకు సన్నిధానంలో ప్రార్థించే యోగ్యత మాకు దయచేయండి అయ్యా. వందనములు దేవా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి యేసయ్య. తండ్రి, నువ్వు గొప్ప దేవుడవని, నీవు సర్వశక్తిమంతుడు, సమయాల్లో ఆదుకునే దేవుడవని నా పరమ తండ్రి, నిన్ను నమ్మి అయ్యా నా పరమ తండ్రి నీకు మొరపెట్టే కృపని వాక్యాన్ని మాకు దయచేయండి అయ్యా. వందనములు దేవా, స్తోత్రములు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నీకు మొరపెట్టుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి అయ్యా. వారికి సమీపంగా ఉండమని అడుగుతున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వందనముల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దైన దాసుడిని, నీ దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని సర్వశక్తిమంతుడు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.